ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ గా జరపాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. దీని మీద చాలా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఒకసారి అనిల్ మనకి పూర్తి వివరాలు అందిస్తారు. అనిల్, అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎలా జరుగుతున్నాయి మాదాపూర్ లో? సౌజన్య, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్లు కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. ఇక మాదాపూర్లో నేనున్నటువంటి మాదాపూర్ ఏరియాలో ఇంకా ప్రారంభం కాలేదు. మరొక 30 నిమిషాల్లో కూడా ఈ ఏరియా అంతా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఐటీ ఆఫీసుల నుండి అందరూ కూడా బయలుదేరుతున్నారు. సో ట్రాఫిక్ జామ్ కొంత ఏర్పడుతున్నటువంటి ఆలోచనతో పోలీసులు కూడా ఇంకొక 30 నిమిషాల్లో ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయబోతున్నారు. సో చూడొచ్చు, పూర్తిగా కూడా ఇప్పుడిప్పుడు అందరూ కూడా తమ తమ నివాసాలకు వెళ్ళిపోతున్నారు. ఇక ఈరోజు అర్ధరాత్రి 1 గంట వరకే కూడా ఈవెంట్స్కి అనుమతి ఉంది. ఈవెంట్స్ ఉన్నటువంటి ఏరియాలో కూడా పూర్తిగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇక రాత్రి దాదాపు ఇక అన్ని ఏరియాలో ఇటు హైదరాబాద్తో పాటు హైదరాబాద్ కమిషనరేట్, తర్వాత ఇటు సైబరాబాద్ కమిషనరేట్, తర్వాత ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజ్గిరి కమిషనరేట్, అన్ని కమిషనరేట్లు కూడా దాదాపు 8 గంటలకు పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్లు ప్రారంభమవుతున్నాయి. ఇక న్యూ ఇయర్కి సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లు ఎక్కడికక్కడ పోలీసులు ఏర్పాటు చేశారు. సో ఖచ్చితంగా పోలీసుల ఎవరైతే ఈ సూచనలు పాటించకపోయారో సో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ఇప్పటికే దాదాపు 10 మందిని టెస్ట్ చేస్తే దాదాపు 4 కూడా డీడీ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతున్నారు. సో వీరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మాదాపూర్లో ఉన్నటువంటి ఐటీ కారిడార్, ఇటు నానక్రంగూడతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ఏరియాలు మొత్తం కూడా పోలీసులు మరి కాసేపట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఈ తాగి పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా ఈసారి అంటే ఎప్పుడు లేనటువంటి విధంగా ఈసారి లైసెన్స్ రద్దుతో పాటు వారి యొక్క వెహికల్స్ అంటే 2 వీలర్స్ కానీ తర్వాత 4 వీలర్స్ కానీ సీజ్ చేయడం జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్లకు కూడా సూచనలు చేశారు. సో పూర్తిగా నిఘా ఉండాలి. సో బయట నుంచి వచ్చే వారి పైన కూడా తనిఖీలు చేసి లోపలికి అనుమతి చేయాలంటున్నారు. ఎందుకంటే బయట నుంచి వచ్చేటువంటి పబ్లిక్ ఇటు ఈగల్ టీమ్స్ కూడా అక్కడక్కడ మఫ్టీలో తిరుగుతున్నాయి. ఇప్పటికే చాలా ఏరియాలో కూడా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇటు ఐటీ ఏరియాలో చాలా వరకు కూడా పట్టుబడ్డారు. గత 3 రోజుల క్రితం నుంచి కూడా చూడొచ్చు, అటు ఎండిఎంతో పాటు డ్రగ్స్ కూడా చాలా వరకు సీజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వారిపై కూడా పూర్తిగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు కార్లలో తరలిస్తున్నటువంటి ఎవరైతే యువకులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారో వారి వద్ద ఉన్నటువంటి 2 వీలర్స్తో పాటు 4 వీలర్స్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఆ యొక్క కార్లో కానీ ఆ యొక్క 2 వీలర్స్లో కానీ ఇటు గంజాయికి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించినటువంటి ప్యాకెట్స్ కనబడితే మాత్రం కూడా సీజ్ చేస్తున్నారు. ఇక మరోవైపు వైన్ షాప్ల వద్ద కూడా బార్లు, వైన్ షాపులు, తర్వాత రెస్టారెంట్లు వీటన్ని వద్ద కూడా భారీగా రద్దీ కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు 12 గంటల వరకే అనుమతి ఉంది. కాబట్టి కొంతమంది ఇప్పుడిప్పుడే ఎంజాయ్ చేయడానికి మద్యం బాబులు మద్యం తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరోవైపు ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ జోలికి వెళ్ళినా కూడా సో వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. సో పోలీసులు మాత్రం మద్యం సేవించిన వారి పట్ల మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కూడా అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఐటీ ఏరియాలో చాలా ఫోకస్ ఉంటుంది. దాదాపు 8 o'clock వరకు కూడా ఐటీ ఏరియా మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని సో పూర్తిగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టబోతామని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్లో ఇప్పటికే కొన్ని చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఇక ఈవెంట్స్కి సంబంధించి కూడా అక్కడక్కడ ప్రారంభమవుతున్నాయి. 8 o'clock ఎగ్జాక్ట్లీ సిటీ అంతా కూడా న్యూ ఇయర్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ జరుపుకోబోతున్నారు. సో midnight 1 o'clock వరకు కూడా ఈవెంట్స్ ఉంటాయి. ఇక పోలీసులు మాత్రం నైట్ అంటే మనకి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు కూడా ఈ తనిఖీలు చేపట్టబోతున్నట్టు కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే మాదాపూర్లో ఈ ఏరియాలో ఉన్నటువంటి మాదాపూర్లో మాత్రం ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభం కాలేదు. ఎగ్జాక్ట్లీ 8 o'clock వరకు తనిఖీలు ప్రారంభమవుతాయి. సో ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ ఇటు ట్రిపుల్ రైడింగ్కి సంబంధించి కానీ ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించి కానీ సో ఇట్లా ఏ రకంగా దొరికినా వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. రేపు వారి పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు వార్నింగ్ చేస్తున్నారు. సో ఇప్పటికే న్యూ ఇయర్కి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా తమ బయట పార్కింగ్ సంబంధించి కానీ తర్వాత ట్రాఫిక్ జామ్ ఎక్కడ కాకుండా కూడా పోలీసులు వారికి గైడ్ చేస్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యూ ఇయర్ అంతా సజావుగా సంతోషంగా జరుపుకోవాలంటూ పోలీసులు అయితే సూచిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఐటీ కారిడార్లో మాత్రం మరి కాసేపట్లో అంటే 8 o'clock ఎగ్జాక్ట్లీ 8 o'clock డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభం కాబోతున్నాయి. సౌజన్య.